హలో అండి. ఈ కందికాయల గురించి మీలో ఎవరికైనా తెలుసా? ఇవి తింటే చాలా బావుంటాయండి. ఇవి హెల్త్‌కి కూడా చాలా మంచిది. వీటిని ఎలా చేయాలో చూద్దాం. ఈ కందికాయలని ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఇలా వాటర్‌లో సాల్ట్ వేసి కందికాయని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన కందికాయని వాటర్‌లో వేసి ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనం ఒకసారి చేత్తో నొక్కి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తదండి. అలా ఉడికిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఈ వాటర్‌లోనే ఉంచేసి వాటర్ చల్లారే వరకు ఉంచేయాలండి. అలా అయితే ఉప్పు అంతా ఈ కందికాయలకు పట్టి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మేమైతే చిన్నప్పుడు ఇవి చాలా బాగా తినేవాళ్ళం. మా ఇంటి పక్కనే ఇలా ఈ కంది చెట్లు ఉండేవండి. పచ్చిగానే కోసుకొని తినేసేవాళ్ళం. ఇలా ఉడికించుకొని తింటే చాలా బావుంటుంది. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. కందికాయలు మీలో ఎంతమందికి ఇష్టమనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే కందికాయలతో మేమైతే ఇలాగ కందికాయలు పచ్చిగా అయినా తినేవాళ్ళం, లేదంటే ఉడికించుకుని అయినా తినేవాళ్ళం. నాకైతే ఇదే తెలుసండి. ఈ మధ్య నేను వీడియోస్‌లో చూసాను. వీటితో కర్రీస్ కూడా చేస్తున్నారు. ఇంకా ఈ కందికాయలతో ఏమేమి వెరైటీస్ చేయొచ్చు అనేది తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.